గద్వాల్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు అతడి భార్య ఐశ్వర్య, ప్రియుడు బ్యాంకు మేనేజర్ 5 సార్లు విఫలయత్నం చేసినట్లు సమాచారం. చివరికి 6వ పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను వివాహం చేసుకుంటానని తన భార్యకు చెప్పగా ఆమె నిరాకరించారు. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతోనే ఐశ్వర్య తేజేశ్వర్ ను వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు తేజేశ్వర్ తో నిశ్చితార్థం రద్దవ్వడంతో ఐశ్వర్య ఇద్దరితో ప్రేమాయణం నడిపించింది. ఇక చివరికి తేజేశ్వర్ ను వివాహం చేసుకున్న బ్యాంకు మేనేజర్ తో తన సంబంధాన్ని కొనసాగించింది. నీతోనే వచ్చేస్తానని బ్యాంకు మేనేజర్ కు మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ అడ్డు తొలగించుకునేందుకు ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావు సుపారీ గ్యాంగ్ కు 75,000 రూపాయలిచ్చాడు. భర్త లొకేషన్ ట్రాస్ చేసేందుకు ఐశ్వర్య అతడి బైక్ కు జీపీఎస్ ట్రాకర్ అమర్చి లొకేషన్ సుపారీ గ్యాంగ్ కు తెలియజేసింది. ప్రైవేటు సర్వేయర్ కావడంతో ల్యాండ్ సర్వే పేరుతో హంతకులు తేజేశ్వర్ ను కారు ఎక్కించుకున్నారు. ముందు సీటులో తేజేశ్వర్ కూర్చోగా గొంతు కోసి హత్య చేశారు. అనంతరం బాడీని తాళ్లతో కట్టి కవర్లో చుట్టేసి పాణ్యం సమీపంలోని గాలేరి నగర కాలువ దగ్గర పడేశారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొదట తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాతను అరెస్ట్ చేయగా తర్వాత పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, అతడి డ్రైవర్ మరియు హంతకుడు మనోజ్ ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.